తెలంగాణ అఖిలపక్షం నేతలు గవర్నర్ను కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంఐఎం దాడులపై ఫిర్యాదు చేశారు. 3 డివిజన్లలో రీపోలింగ్ జరిపించాలని కోరారు. ఈ యొక్క అధికార పార్టీలో ఇటు ఎంఐఎం వాళ్ళు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు కూడా 144 సెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా 500 మందితోని చేతుల్లో కర్రలు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో ఒక కాంగ్రెస్ అభ్యర్థిని బయటికి తీసుకువచ్చిన సందర్భంలో వారిపైన షబ్బీర్ అలీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో మరి వారి క్యాబినెట్ ర్యాంకు హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మరి వారిపైన వారు అటాక్ చేసి వారి మీద హత్యా ప్రయత్నం చేసి అక్కడ చూస్తూ అన్న టీవీ క్లిప్పింగ్స్ చూసాము ఏ విధంగా వారు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అటాక్ చేసి వారిపైన దాడి చేసి రామ్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే కార్ని కూడా ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఈ లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా ప్రజల్ని భయభ్రాంతం చేసి రాజకీయ ప్రయోజనం కోసము వ్యవస్థని వాడుకుంటున్నారు కాబట్టి సెక్షన్ 8 ఇన్వోక్ చేయమని చెప్పి ఆ ఒక పరిస్థితిలో అడిగాను. కానీ చేసినటువంటి దాడిని ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఈరోజు మేము గవర్నర్ గారి దృష్టి తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఎన్నికల కమిషన్ నోటీసులో కూడా లేనటువంటి వ్యవహారాలు ఈరోజు గవర్నర్ నోటీసులు ఉన్నాయంటే ఈరోజు మన ఎన్నికల కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రత్యక్షంగా లైవ్గా ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాళ్లతో కట్టెలతో పోలీస్ స్టేషన్ బయట మా అభ్యర్థిని అక్కడ అకారణంగా కస్టడీలో తీసుకుంటే ఆయన విడిపించడానికి పోలీస్ పర్మిషన్తో పోయినటువంటి మా వాళ్ళని అకారణంగా యథేచ్ఛగా ఒక సినిమా టైప్ సీన్లో 50-60 మోటార్ సైకిల్తో వచ్చి చేసిన దాడి మొత్తం మీ ఛానల్స్లో అందరూ చూశారు, అందరు లైవ్ ఉంది. అదే ఎలక్షన్ కమిషన్ చెప్పినాం, అదే కాన్స్టిట్యూషన్ రిప్రజెంటేటివ్ అయిన గవర్నర్